అది రెండవ ప్రపంచ యుద్ధము. మిత్సువో ఫుచాడా అనే జపాన్ నేవల్ ఆఫీసర్, ఆయనకి ఒక పని అప్పచెప్పారు. అదేంటంటే, అమెరికాలో ఒక వాటరే ఉంది, దాని పేరు పర్ల్ హార్బర్ అంటారు. ఎప్పుడైనా సరే యుద్ధం ప్రకటించుకుని అప్పుడు యుద్ధం చేస్తారు, అది యుద్ధ నీతి అంటారు. కానీ ఆ దినాన రాత్రికి రాత్రి అమెరికా వారికి చెప్పా చేయకుండా జపాన్ వారు సడన్గా అమెరికా మీద పడి ఆ పర్ల్ హార్బర్ అనే ఓడ రేవు పైన బాంబులు వర్షాన్ని కురిపించడంతో పడుకున్న వారు పడుకున్నట్లే చనిపోయారు. అల్లకల్లోలం అయిపోయింది. అమెరికా అంతా కూడా దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. భయంకరమైనటువంటి వేదనలో కృంగిపోయి కూరుకుపోతే అమెరికన్ ప్రెసిడెంట్ అన్నాడు, ప్రతీకారం తీర్చుకుని తీరతాం అన్నాడు. ఆ ఫుచాడో చేసినటువంటి పనిని బట్టి జపాన్ వాళ్ళు చాలా గర్వించారు. మిషన్ సక్సెస్ఫుల్ అన్న మెసేజ్ పంపించాడు రేడియో ద్వారా మిత్సువో ఫుచాడో. అయితే అమెరికాలో ఒక యవనస్తుడు జాకబ్ డిసోజా, ఆ యవనస్తుడు మాత్రం రక్తం మరిగిపోయింది. జపాన్ మీద నేను ప్రతీకారం తీర్చుకుంటానంటే జపాన్ మీద బాంబులు వేయడానికి అమెరికా సెలెక్ట్ చేసినటువంటి ఆ బాంబర్ జెట్ పైలట్స్లో ఒకడు జాకబ్ డిసోజా. జాకబ్ విమానం వేసుకుని వెళ్ళాడు, కసితోటి జపాన్ మీద బాంబులన్నీ కురిపిస్తున్నాడు. ఆ సమయంలో జపాన్ వారు తిరిగి బాంబులు విసురుతుంటే అలాంటి ఒక బాంబు ఈ విమానానికి తగిలిందేమో. ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫ్యూయల్ కారికిపోయి జాకబ్ డిసోజా నడుపుతున్నటువంటి ఆ బాంబర్ జెట్ విమానము కూలిపోయింది. ఎప్పుడైతే కూలిపోయిందో జపాన్ సైనికులు జాకబ్ని పట్టుకుని ఖైదీగా వారి చెరసాల్లో వారు పెట్టారు. జాకబ్ని మాత్రమే కాదు, అమెరికన్ సోల్జర్స్ని చాలామందిని ఆ దినాన్న విమానాలు కూలిపోయి కింద పడిపోయినటువంటి చాలామంది పైలట్స్ని ఆ దినాన్న వారు బంధించి వారి చెరసాల్లో చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. సరిగ్గా తిండి పెట్టడంలే, కొడుతున్నారు, పూర్తిగా చంపడంలే, మరలా కొడతారు, మరలా పూర్తిగా చంపరు. నరకాన్ని చూపిస్తున్నారు వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రాబట్టాలని. జాకబ్తో పాటు ఉన్నటువంటి 3 అమెరికన్ సోల్జర్స్ పైలట్స్ చచ్చిపోయారు, కానీ జాకబ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. అయితే జాకబ్కి ఆ సమయంలో భయంకరమైనటువంటి వేదన నరకయాతన అనిపిస్తున్న సమయంలో ఒక వ్యక్తి బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ని ఆదికాండం నుంచి మొదలుపెట్టి చదువుతుంటే ఎన్నో విషయాలు అర్థం కాలేదు, కానీ అర్థమైన విషయాలన్నీ కూడా హృదయానికి ఆదరణ, నెమ్మది, సమాధానాన్ని కలిగించినాయి, ఒక నిరీక్షణను కలిగించినాయి. ఆదికాండం దగ్గర మొదలుపెట్టినటువంటి తన యొక్క బైబిల్ అధ్యయనము రోమపత్రిక దగ్గరికి వచ్చేసరికల్లా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందాడు. జాకబ్ డిసోజా 2 సంవత్సరాలు ఆ జపనీస్ జైల్లో నరకయాతన అనుభవించాడు. తను బైబిల్ చదువుతున్నప్పుడు ప్రియులరా, రక్షింపబడిన తర్వాత ఒక వచనము అతనిని చాలా బలవంతం చేసింది. అదేంటి అంటే మత్తయి 5:44 కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన మాట, నీ శత్రువుల్ని సైతము ప్రేమించుడి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ మాటలు తనని చాలా బలవంతం చేసినాయి. ఎప్పుడైతే ఆ వచనము చేత తను చాలా ప్రేరేపింపబడ్డాడో జపాన్ సైనికుల్ని ఉదయాన్నే లేచట హాయ్ అని పలకరించడం మొదలుపెట్టాడట. వీడేంట్రా వాడిని కొడుతుంటే మనల్ని హలో చెప్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు, మనల్ని విష్ చేస్తున్నాడు. ఎవరైతే తనని బాధ పెడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారితో మంచిగా మాట్లాడడం ఇష్టం లేనప్పటికీ ప్రియులరా, దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆజ్ఞకు విధేయత చూపించడానికే ఇష్టపడి సైనికుల పట్ల తన యొక్క యాటిట్యూడ్ మార్చేసుకున్నాడు. ఎప్పుడైతే జపాన్ సైనికుల్ని చక్కగా పలకరిస్తున్నాడో, వారితో మంచిగా మాట్లాడుతున్నాడో, వాళ్ళపైన ప్రేమ చూపిస్తున్నాడో, ఆ చెరసాల్లో ఉన్నటువంటి సైనికులకు కూడా జాకబ్ మీద దయ కలిగిందంట. ఆహారం కొంచెం ఎక్కువ పెట్టడం మొదలుపెట్టారు కొంతమంది సైనికులు, ఎవరికి తెలియకుండా జాకబ్తో చాలా మంచిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. 2 సంవత్సరాల తర్వాత రెండవ ప్రపంచ యుద్ధము ముగింపబడ్డది. ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే క్లోజ్ అయిందో అమెరికన్ సోల్జర్స్ని తిరిగి రిలీజ్ చేయగా అమెరికా వెళ్ళిపోయారు. అయితే జాకబ్ డిసోజా అమెరికా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత తను ఒక వేదాంత కళాశాలలో బైబిల్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు థియోలాజికల్ సెమినరీలో జాయిన్ అయ్యి బైబిల్ని ఇంకా లోతుగా అధ్యయనం చేశాడు. ఆ థియోలాజికల్ సెమినరీలో తన యొక్క వేదాంత విద్యను అభ్యసించిన అనంతరము బయటకు వచ్చి మరలా నేను జపాన్ వెళ్తాను సువార్త ప్రకటించడానికి. మరలా ఏ జైల్లో అయితే మగ్గిపోయి నరకయాతన అనుభవించాడో నేను అక్కడికే వెళ్తాను, ఆ సిటీకే వెళ్తాను అని చెప్పి ఏ సిటీలో అయితే తను నరకయాతనకి గురి చేయబడ్డాడో అదే పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సువార్త పత్రికను ప్రింట్ చేయించాడు. ఆ పత్రిక యొక్క టైటిల్ ఏంటో తెలుసా? ఐఎమ్ ద ప్రిజనర్ ఆఫ్ జపనీస్.
నేను జపాన్ వాసుల యొక్క ఖైదీని. ఆ పత్రికలో రాశాడు ఎలాగున యేసు ప్రభుని తను తెలుసుకున్నాడని. ఆ పత్రికను చదివి చాలామంది జపనీస్ పౌరులు ఆశ్చర్యానికి గురయ్యారు. వీడేంట్రా, వీడిని మనం నరకయాతన పెట్టాము, వీడు మనల్ని ప్రేమించడానికి వచ్చాడంట, ప్రభు గురించి చెప్పడానికి వచ్చాడంట. ఏం ప్రేమ ఇది, శత్రువుల్ని ప్రేమించే ప్రేమ, ఏం ప్రేమ అని చెప్పి తెలుసుకోవడానికి ఆయన మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వాక్యం వినడానికి వచ్చి అనేక మంది రక్షింపబడ్డారు. తన జీవితము కక్షతోటి, క్రోధముతోటి, ద్వేషముతోటి నిండిపోయింది ఒకప్పుడు, కానీ తన హృదయం ఇప్పుడు శత్రువు పైన ప్రేమతో నిండిపోయింది. ఎవరు మార్చారండి జాకబ్ని? What is Christianity? Christianity is all about the power of gospel to transform lives. దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అన్నది సువార్త శక్తి చేత రూపాంతరము చెందిన జీవితం గురించి చెప్తూ ఉంది. అదే క్రైస్తవ్యం, రూపాంతరము చెందిన జీవితం. జీవితాన్ని రూపాంతరపరచగలిగింది సువార్త ఒకటే. ఒక మనిషి హృదయాన్ని రూపాంతరపరచగలిగింది సువార్త ఒకటే. క్రైస్తవ్యం చెప్తున్నటువంటి సత్యము, లైఫ్స్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్, జీవితాలు మార్చబడగలవు. ఇలాంటి ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, లోపల ఇటువంటి రూపాంతర అనుభవము కలగడానికి అత్యంత అవసరమైనవి ఏంటి? 3. నెంబర్ 1, అలైన్మెంట్ విత్ గాడ్. దేవునితో సమలేఖనములోనికి రావాలి. అబ్రాము నేను చూపించు దేశంనకు రా, నేను నిన్నును నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఆ దేశంలో ఆశీర్వదించడా దేవుడు? ఆశీర్వదించలేడా? నో. నీవు నా దారిలోకి రావాలి, నీవు నా గీతలోకి రావాలి, నీవు నా డైరెక్షన్లోనికి రావాలి, నీవు నాతో అలైన్మెంట్లోకి రావాలి. కారు చక్రాల్ని అలైన్మెంట్ చేయాలి అంటారు. 4 చక్రాలు ఒకే డైరెక్షన్లోకి తీసుకొస్తాడు. మొట్టమొదట మన జీవితాలు రూపాంతరపరచబడాలి అనంటే ప్రియులరా, ఇటువంటి రూపాంతర అనుభవం లోపల నుంచి కలగాలి అనంటే, ఒక మనిషి జీవితం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనంటే, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద అలైన్మెంట్ విత్ గాడ్. దేవునితో మనము సంధిలోకి రావాలి, దేవునితో మనము సమలేఖనములోనికి రావాలి. మీరు ఈ అక్షరాలను చూడండి ఎలా ఉన్నాయి. అవన్నీ సమలేఖనములో ఉన్నాయా, అలైన్మెంట్లో ఉన్నాయా? చూడండి, లేవు కదా. అవి ఎప్పుడైతే అలైన్మెంట్లోకి వస్తాయో అప్పుడు అది ఒక పదం అవుతుంది, అది ఒక పేరు అవుతుంది. లేకపోతే అది పేరు అవ్వదు, అవి అక్షరాలుగానే మిగిలిపోతాయి. మన జీవితము దేవునితో సమలేఖనంలోనికి వస్తే అది జీవితం అవుతుంది, లేకపోతే అది జీవితమే అవుతుంది. అలైన్మెంట్ విత్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ అలైన్మెంట్ విత్ గాడ్. ఎక్కడున్నాం? లైన్లో కూర్చోవడం కాదండి. చర్చిలో దేవునితో లైన్లో ఉండాలండి. మనం ప్రియమైన దేవుని వెళ్ళారంటే లైన్లుగా కూర్చోవాలి. బట్ ఆర్ యూ ఇన్ అలైన్మెంట్ విత్ గాడ్? దేవునితో సమలేఖనములో ఉన్నారా? ఆర్ యూ ఇన్ అలైన్మెంట్ విత్ గాడ్? లైఫ్స్ ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్. ఇంకా చాలా మంది జీవితాలు రూపాంతరపరచబడాలి. ఎందుకు ఆ మార్పు లేదు? మనం ఇంకా పాపాన్ని జయించలేకపోతున్నాం. ఎందుకు మన బ్రతుకులు ఇంకా మారడం లేదు అని అంటే, జాకబ్ డిసీవ్జా. జాకబ్ ఒక కక్షతోటి, ద్వేషంతో నిండిపోయినటువంటి జీవితము జాకబ్ది. కానీ దేవుని వాక్యంతో సమలేఖనంలోకి వచ్చేసాడు. దేవుని వాక్యంతో సమలేఖనములో ఉన్నాయా మన జీవితాలు? దేవునితో సమలేఖనములో ఉన్నాయా మన జీవితాలు? రూపాంతరపరచబడాలి మన జీవితాలు, అద్భుతంగా ఆశీర్వదింపబడాలంటే 3 అత్యంత ప్రాముఖ్యమైనవి ప్రియులరా. నెంబర్ 1, అలైన్మెంట్. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. క్రియలేని విశ్వాసం కాదు, పనులున్నాయి. రెండవది, ప్రేమతో కూడిన మీ ప్రయాస. మీలో ప్రేమ ఉంది, అందుకే బికాజ్ యూ హ్యావ్ లవ్ యూ హ్యావ్ లేబర్. ప్రయాస ఉంది మీలో. బికాజ్ యూ హ్యావ్ హోప్, మీలో నిరీక్షణ ఉంది, అందుకే మీకేముంది? ఓర్పు ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, యు నో వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్? ఈ 3 ఏంటో తెలుసా? ఉన్న సద్గుణాలన్నింటిలో గొప్ప సద్గుణాలు ఏంటయ్యి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 యాక్షన్స్లోకి ఎప్పుడు వస్తాయో తెలుసా? దేవునితో అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఉంది, మీరు గమనించారో లేదో, సరిగ్గా చదివారో లేదో. కాబట్టి మరలా మీ బైబిల్లో చూడండి, నేను చెప్పేదాన్ని అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తునందలి. ఒక దానిని బట్టి మీలో ఈ 3 వచ్చినాయి. దేనిని బట్టి? యేసుక్రీస్తునందలి మీరు ఉండడాన్ని బట్టి.
మీరు యేసుతో అలైన్మెంట్లోకి రావడాన్ని బట్టి, యేసు క్రీస్తులోనికి రావడాన్ని బట్టి, యేసు క్రీస్తునందలి మీ నిరీక్షణ. అబ్రహాముని ఎందుకు ఆ దేశం విడిచి రమ్మన్నాడో నాకు చాలా కాలం అర్థం కాలేదు. అబ్రహాము తన దేశంలోనే ఉండి దేవునికి విధేయత చూపిస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, అబ్రహాముని దేవుడు భూమి మీద సకల జనులలో ఆశీర్వదించి అందరిని అబ్రహాం ద్వారా ఆశీర్వదించలేడా అంటే లేడు. ఎందుకనంటే అబ్రహాము దేవుని దారిలోకి రావాలి. అబ్రహాము ఆ విగ్రహాలని పూజించే దేశంలో నుండి, అబ్రహాము ఆ విగ్రహాలని చేసే ఆ వృత్తిలో నుండి ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆరాధించి ఆయన యందు విశ్వాసం ఉంచే దారిలోకి రావాలి. అబ్రహాము నేను చూపించు దేశానికి నువ్వేం చేయాలి? రావాలి. యెషయా గ్రంథం 53:6 మనం చూస్తాం, మనమందరము త్రోవ తప్పిపోతుంది. ఇదిగో ఆ సంఖ్యలు ఎలాగైతే పక్కకు వచ్చేసినాయో అలాగున మనమందరము లైన్లో నుండి పక్కకు వచ్చేసాం. పాపం మనల్ని దేవుని దారిలో నుండి సాతాను దారిలోకి, చీకటిలోనికి తీసుకుని వచ్చింది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. దావీదు కూడా లైన్ తప్పాడు ఒకనొక టైంలో, మళ్ళా లైన్లోకి వచ్చాడు. నా ప్రియ దేవుని సంగమా, పేతురు లైన్ తప్పాడు. బట్ దేవుడు పెంతెకొస్తు దినాన పేతురుని ఎప్పుడు వాడుకున్నాడు తెలుసా? మళ్ళా లైన్లోకి వచ్చాక. మీరు గమనించండి, దేవుడు గొప్ప పనుల్ని ఎవరితో చేయించుకున్నాడు? ఆయనతో సమలేఖనములోనికి వచ్చిన వారితో. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సమలేఖనంలోనికి రావడం అంటే ఏంటండి? దేవుని చిత్తానికి, దేవుని యొక్క నడిపింపుకి మనము అప్పగించేసుకోవడం. సిఎస్ లూయిస్ అనే దైవజనుడు ఒక మాట అన్నాడు, 2 kinds of people, 2 రకాల మనుషులు ఉంటారంట. ఒక రకం ఎలా ఉంటారంటే నీ చిత్తమే జరుగునుగాక అంటారంట. మరొక రకం ఎలా ఉంటారంటే సరేలే నీ చిత్తమే జరగనీలే ఆఖరిగా అన్నవారు ఉంటారంట. వీళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం చాలా పనులు చేసి ఓడిపోయారు. ఆఖరిగా ఓడిపోయిన తర్వాత ఏమంటున్నారు? సర్లే లాస్ట్కి నీ ఇష్ట ప్రకారమే యేసు ప్రభాలా అనలే, దాయ్ విల్ బి డన్, నీ చిత్తమే జరుగునుగాక. అప్పుడు దేవుని బిడ్డలు చాలాసార్లు దేవుడు మా జీవితం పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటండి అని అడుగుతారండి చాలాసార్లు. వాట్ ఈస్ గాడ్స్ పర్పస్? అయ్యా, నా జీవితం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది కదా, ఒక ఉద్దేశం ఉంది కదా, ఆ ఉద్దేశం ఎలా తెలుసుకోవాలి? నేను ఆ ఉద్దేశాన్ని, ఆ పర్పస్ని, ఆయన ప్రణాళికని నేను తెలుసుకోవడానికి వెతుకుతున్నాను అని అంటారు. ప్రియులారా, నువ్వు వెతకవసరంలే. నువ్వు ఆయన ఉద్దేశాలను, ఆయన ప్రణాళికలు నువ్వే చూస్తావు ఆయనతో లైన్లోకి వచ్చేస్తే. నువ్వు మళ్ళీ స్పెషల్గా వెతకవసరంలే. When you come into alignment with God, you will see the purpose of your life. నీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో నీ కళ్ళెదురుగుండా నీకే కనబడుతుంది. నేను దేవునితోటి అలైన్మెంట్లోకి వచ్చిన తర్వాత నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నేను వెతకలే, అది నా కళ్ళెదురుగుండా నాకు కనిపించింది. జాకబ్ డిసూజా దేవునితో అలైన్మెంట్లోకి వచ్చిన తర్వాత జాకబ్ పట్ల దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక ఏంటో జాకబ్ వెతకలే, జాకబ్కి ఆటోమేటిక్గా కనబడింది. నేను జపాన్కి వెళ్ళాలి, అక్కడ మిషనరీగా సేవ చేయాలి, అనేక మంది జపాన్ వాసుల్ని దేవునిలోనికి నడిపించాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. సో మెనీ పీపుల్ దే డోంట్ నో దేర్ పర్పస్. చాలా మందికి వారి జీవిత ఉద్దేశం ఏంటో, వారి జీవితం యొక్క పరమార్థం ఏంటో వారికి తెలియకుండా బతికేస్తున్నారు. అప్పుడు ఈ దేవుని బిడ్డల కారణం ఏంటి అని అంటే వాళ్ళు దేవునితో సమలేఖనంలో లేరు. దేవునితో సమలేఖనంలోనికి రావడం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా ప్రియులరా? దేవుని యొక్క మాటల యొక్క ప్రత్యక్షతను పొందుకోవడంతో మొదలవుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడో వినడంతోటి దేవునితోటి లైన్లోనికి రావడం మొదలవుతుంది. బైబిల్ చదివాక దేవునితోటి లైన్లోకి రావడం మొదలైంది యాకోబు జీవితం. అబ్రాముతోటి దేవుడు మాట్లాడాక అబ్రాము దేవునితోటి అలైన్మెంట్లోనికి రావడము మొదలైంది. దేవుడు మనతో మాట్లాడేది వినడంతో మొదలవుతుందండి దేవునితో సమలేఖనంలోనికి రావడం అనేది. అందుకే వినాలండి వాక్యాన్ని, లేకపోతే ఎప్పటికీ లైన్లోకి రారు. దట్స్ వై యూ షుడ్ రీడ్ ద వర్డ్, యూ షుడ్ లిసన్ టు ద వర్డ్. Then only you can come into alignment with God. అబ్రాము నేను చూపించు దేశానికి రా. ప్రియ దేవుని బిడ్డలారా, నాతాను మాట్లాడాక దావీదు మరలా దేవునితో లైన్లోనికి రావడం మొదలైంది. లైన్ తప్పాడు కానీ నాతాను మాట్లాడేదాకా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అండ్ అలైన్మెంట్ బిగిన్స్ విత్ రెస్పాన్స్. దేవుని మాట వినడంతో, ఆ మాటకి స్పందించడంతో మనము దేవునితో లైన్లోకి రావడం మొదలవుతుందండి.
ఆ మాట విని స్పందించకపోతే నువ్వు లైన్లోకి ఎప్పటికి రావు. ఆదివారాల మీద ఆదివారాలు ప్రసంగాలు వింటా ఉంటావు, కానీ ఆ వాక్యానికి నువ్వు స్పందించకపోతే యు విల్ నెవర్ కమ్ ఇన్ అలైన్మెంట్ విత్ గాడ్. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నట్లుగా నీ జీవితం రూపాంతరము చెంది ఆయన చేతుల్లో వాడబడాలంటే ఆయన స్వరం వినాలి, ఆ మాటలకి స్పందించాలి. అప్పుడు దేవుని సంఘం మత్తయి సువార్త 6:33 మీకు అందరికీ తెలిసిన వాక్యం. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ టు యూ. అప్పుడు దేవుని బిడ్డలారా, ద ఫస్ట్ ఎసెన్షియల్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, ఒక జీవితం రూపాంతరం చెందాలంటే అత్యంత అవసరమైనది, ప్రప్రథమమైనది అదేంటి? దేవునితో సంధిలోకి రావాలి, దేవునితో లైన్లోకి రావాలి, దేవునితో సమలేఖనంలోనికి రావాలి, దేవునితో అలైన్మెంట్లోనికి రావాలి. అయ్యోబోకు రేవు దగ్గర యాకోబు దేవునితో అలైన్మెంట్లోనికి వచ్చాడండి. యాకోబు పేరు మార్చేశాడు దేవుడు. యాకోబు, నువ్వు లైన్లోకి వచ్చావు కాబట్టి ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు. లైన్లోకి వచ్చిన వాళ్ళు పేరు మారిపోద్ది, బతుకు మారిపోద్ది. దేవునికి స్తోత్రం. లైన్లోనికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు దేవుని బిడ్డలారా, అటు వారిని ప్రభు 2 చేతులు చాచంట. అమ్మ, ఇంతసేపు ఒక గంట సేపు మీ చేతులు చాప అలా ఉంచండి, మీరు చాపగలరేమో చూద్దాం. కానీ నాకు వాక్యంలో చదివినప్పుడు విచిత్రం అనిపించింది. ఏంటో తెలుసా? దినమెల్లా ఆయన చేతులు చాపే ఉంచాడంట. ఆయన చేతులు బరువెక్కలేదా? మోషే చెయ్యి ఎత్తితే ఇశ్రాయేలు నెగ్గుతున్నారు, దించుతుంటే అమలేకి చెయ్యి ఎత్తలేక అటు ఇటు 2 శిష్యులు మోషే చేతులు పైకెత్తారు, కానీ దేవుని రెక్కలు పైకెత్తవలసిన అవసరం లేదు. ఆయన తన చేతులు అలా చాపించాడు. దారి తప్పిన వారు ఇంకా దారిలోనికి రావాలని దినమెల్లా ఆయన చేతులు చాపే ఉంచాడు. ఆయన ఈ రోజుకి ఇన్విటేషన్ ఇస్తున్నాడు, కమ్ ఇన్ టు అలైన్మెంట్ విత్ మీ. ఇప్పుడు దేవుని సంగమా, లైన్లోకి వచ్చేదాకా కూడా ఫలింపు ఉండదు. మనము చిందరవందర విచ్చలవిడి జీవితము జీవించము దేవునితో అలైన్మెంట్లోకి వచ్చిన తర్వాత. మన వస్త్రాలు, మన యొక్క వేషధారణ, మన వ్యవహారాలు విచ్చలవిడిగా ఉండవు, ఓ క్రమంగా ఉంటాయి. మన బ్రతుకులు చింపేసిన ఇస్త్రాకుల్లా ఉండవు, ఒక నిండు కుండలాగా ఉంటాయి. సమరయ స్త్రీ జీవితం చిరుగుపోయిన విస్తరాకులాగా ఉంది. దేవునితో అలైన్మెంట్లోకి వచ్చింది, నిండు కొండలాగా అయింది. దేవునికి స్తోత్రం. ఖాళీ కొండతో వచ్చిందండి నూతి దగ్గరికి, ఆత్మచేత నింపబడి నిండు కొండలాగా వెళ్ళింది. దేవునికి స్తోత్రం. నీ జీవితం దేవుని వాక్యానికి తగినట్లుగా ఉందా? దేవునిచే నడిపింపబడే జీవితము జీవిస్తామండి దేవునితో అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు. ఈజ్ యువర్ లైఫ్ డైరెక్టెడ్ బై గాడ్? దేవుడే నడిపిస్తున్నాడా నీ జీవితాన్ని? ఎలా చెక్ చేసుకోవాలండి నేను దేవునితో అలైన్మెంట్లో ఉన్నానా లేదా? దేవుడే నడిపిస్తున్నాడా నీ జీవితాన్ని? వాక్యముతో సమలేఖనంలో ఉందా, లేకపోతే వాక్యం ఒకలాగా జీవితం ఒకలాగా ఉందా? నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? వాక్యం ఎలా ఉందో అలా ఉంటుంది నీ జీవితం. అప్పుడు నీ జీవితము వాక్యంతో అలైన్మెంట్లోకి, లైన్లోకి వచ్చినట్టు. దేవుని వాక్యముతో సమరూపము కలిగిందిగా మన జీవితం లేకపోతే మనం దేవునితో సమలేఖనములో లేనట్లే. నెంబర్ 2, రెండవది, an adoption that redeems us. దత్తతలోనికి రావడం. దేవుడు దత్తత తీసుకుంటాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోనే 4వ వచనము, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులు మీరు అని మాకు తెలియను. మాకు తెలుసు మీరు దేవుని చేత ప్రేమింపబడ్డారు. 100 Psalm, యెహోవాకు ఉత్సాహధ్వనం చేయండి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. దేవుని ఆరాధించడానికంట దేవుణ్ణి తెలుసుకుని ఉండాలంట. We are to worship God by what? By knowing that He is God. We are to worship Him. దేవుణ్ణి తెలుసుకోకుండా దేవునికి పాటలు పాడేయకండి, అది ఆరాధన అవదు. You should know who God is. యెహోవాయే దేవుడని తెలుసుకొని ఉత్సాహం చేయండి. దేవుడని, ఆయనే సృష్టికర్త అని, ఆయనే సమస్తమును ఆయన ఆధీనములో ఉంచుకొని ఉన్నాడని మనకి తెలుసు. యెహోవాయే దేవుడని తెలిసిన వాళ్ళు ఏమైనా అయినా వాళ్ళ జీవితంలో యెహోవాయే దేవుడు అంటారు. తెలియని వాళ్ళు ఏమంటారంటే, ఇలా అయిపోయింది నా బ్రతుకులో, ఆయన దేవుడా నిజంగా అని అంటారు. మీ అమ్మ మధ్యాహ్నం భోజనంలో విషం కలిపి పెట్టేస్తుందంటారా, మధ్యాహ్నం భోంచేయద్దు అని ఎవరైనా నాకు వచ్చి చెప్తే, 1000 మంది చెప్తే నేను అంటాను, మా అమ్మ ఎలాంటిదో నాకు తెలుసురా అంటాను.
ఎందుకంటే మా అమ్మ నాకు తెలుసు కాబట్టి. ఒకవేళ తెలియదు అనుకో, నేను మధ్యాహ్నం భోంచేయను, నేను అనుమానిస్తాను, నేను దూరం పెడతాను. కానీ నాకు దేవుడు ఎవరో తెలుసు అనుకో, నేను ఆయన ఎప్పుడు అనుమానించు. ఎంత కష్టం వచ్చినా అనుమానించు. గుండె పగిలిపోయినా ఆయనే దేవుడు. సొంత కొడుకు చచ్చిపోయినా ఆయనే దేవుడు. నాకెవ్వరు లేకపోయినా ఆయనే దేవుడు. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, హరించెనన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. ఎందుకంటే యేసు చాలు నాకు. ఎందుకంటే నాకు తెలుసు యేసు ఎవరో నాకు. అందుకే యేసు చాలు నాకు. యేసు చాలు. Why Jesus is enough? Because I know who Jesus is. నాకు యేసు ఎవరో తెలుసు కాబట్టి నాకు యేసు చాలు. No matter what may happen in your life, మన జీవితాల్లో నిజంగా రూపాంతరం ఎప్పుడు చెందుతాయి తెలుసా? When we know who God is. ఏం తెలుసుకుంటావు? మీరు ప్రేమింపబడిన వారని సహోదరులారా మాకు తెలుసు. పేతురు అంటాడు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును ఆయనను గూర్చిన జ్ఞానమందును అభివృద్ధి పొందండి. ఎందుకు తెలుసా బైబిల్ చదవాలి? ఎందుకు తెలుసా ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలి? ఎందుకు తెలుసా ఆయన గురించిన జ్ఞానములో అభివృద్ధి పొందాలి? జ్ఞానము కోసం కాదు, జ్ఞానము కోసం కాదు. ఆయనను గూర్చిన జ్ఞానం ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో మనము చూడగలుగుతాం, చూడలేని దాన్ని చూడగలుగుతాం. మన దృక్పథము, మన దృష్టి మారిపోద్ది. ఏం చూడగలుగుతామంటే దేవుడు మనల్ని అంత కష్టంలో కూడా ఇంకా ప్రేమిస్తున్నాడని చూడగలం. దేవునికి స్తోత్రం. నన్ను సింహాల బోన్లో వేసినా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అన్నది నేను చూడగలుగుతాను. ఆయనను గూర్చిన జ్ఞానములో నేను అభివృద్ధి చెందినట్లయితే. నా ప్రియ దేవుని బిడ్డలారా, that's why we must grow in the knowledge of God. Growing in the knowledge of God, it will change your perspective. దేవుని చూసే విధానము, ఆయన ప్రేమను నీకు చూపిస్తుంది. ఆయన చూసే విధానం మారిపోతుంది. మనుషులు ఎవరు చూడలేంది మనుషులందరూ ఏం చూడగలరు? దేవుడు నీకు ఇదిగో నీ కొడుకుని కాకుండా చేశాడు నీకు. లేకపోతే నీ దగ్గర ఆరోగ్యం పోయిందా? నీ దగ్గర ఐశ్వర్యం పోయిందా? ఓ యోబు, నీ దగ్గర ఉన్నదంతా ఊడిపోయిందా? దేవుడు నేను ద్వేషిస్తున్నాడు అని అన్నారు స్నేహితులు వచ్చి. కానీ ప్రియులారా, నాకు దేవుడు ఎవరో తెలుసు. నన్ను ఆయన ద్వేషించడం లేదు, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నాకు ఆయన తెలుసు కాబట్టి మీరు ఎంతమంది చెప్పినా నాకు తెలుసురా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని. ఒకవేళ నా ఎదురుగుండా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ నన్ను ప్రేమించట్లేదు అని చెప్తున్నా, నాకు ఆయన తెలుసురా. ఆయన తెలుసు కాబట్టి ఆయన ప్రేమ కూడా నాకు తెలుసు. ఓ భక్తుడు పాటలు ఎలా అన్నాడు, ప్రభువా నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు కానీ నువ్వేం చేసావో నాకు తెలుసు అన్నాడు. ఆమేన్. నువ్వేం చేయబోతున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ నువ్వు సిలువలో నా కోసం ఏం చేసావో నాకు తెలుసు. అమ్మా, నీ కోసము ప్రాణం పెట్టేసింది, నీ కోసం రక్తం చిందించింది యేసు ప్రభువా. ఎంత ప్రేమ ఉంటే చేస్తాడమ్మా. మరణాన్ని జయించింది యేసు ప్రభువా. ఎంత శక్తి ఉంటే మరణాన్ని జయిస్తాడమ్మా. కాబట్టి మన జీవితంలో జరిగే వాటిని బట్టి అప్పుడు దేవుని బిడ్డలారా, మనము ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కాకపోయినా ఆయన మన కొరకు చేసిన దాన్ని బట్టి ఆయన ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది కదా. బిల్లావుడ్ అన్న పదం ఎవరికి వాడారు తెలుసా? యూదుల ధర్మశాస్త్రంలో పెద్ద పెద్ద పరిశుద్ధులకి, భక్తులకి వాడారు. మోషేకి, దావీదుకి, యేసు ప్రభుకి, మై బిల్లావుడ్ సన్, ఈయన నా ప్రియ. అలాంటి దాన్ని తీసుకొచ్చి అన్యులమైన మనకి ఇచ్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీరు ప్రేమింపబడినవారు, పేరు పెట్టి పిలవబడినవారు, మీరు ఏర్పరచబడిన జనాలు, రాజులైన యాజక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము ఈ 4-5 వచనాలు మీరు చూస్తే దీంట్లో ప్రేమింపబడిన వారిని దత్తత తీసుకొనబడిన వారు అన్నట్లుగా ఇక్కడ రాయబడింది. కుమారులుగా స్వీకరించుటకై. దాని అర్థం ఏంటి? దత్తత
తీసుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నది. We are adopted. మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రత్వను పొందారు. మిమ్మల్ని దేవుడు దత్త తీసుకున్నాడు. నిన్ను దేవుడు దత్త తీసుకున్నాడు. నిన్ను దేవుడు దత్త తీసుకున్నాడు. నన్ను దేవుడు దత్త తీసుకున్నాడు. దత్త తీసుకోవడం అంటే ఏంటో తెలుసా? దేవుని లెక్క ప్రకారం ప్రేమింపబడ్డం. వీఆర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ హిజ్ లవ్. దేవుడు ప్రియులరా మనల్ని ప్రేమించడానికే కలుగు చేసుకున్నాడు మనల్ని. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినప్పుడు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలి అనగా అది ఆయనను ఎరగలేదు. లోకానికి ఆయన ఎవరో తెలియదు, ఆయన ప్రేమ ఎలాంటిదో తెలియలేదు. కానీ మనము పిల్లలం అవడానికి దేవుడు ఎలాంటి ప్రేమ ఇచ్చాడు? మనకి సిలువ ప్రేమ ఇచ్చాడు. చప్పట్లు కొడితే నాన్నమాయిపోవచ్చు. జే ప్యాకర్ అనే దైవజనుడు ఏమన్నాడో తెలుసా? అడాప్షన్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఐడియా కన్సీవ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్. దత్తత అన్నది ఒక కుటుంబ సంబంధమైనటువంటి ఆలోచన. అది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అంటే, దత్తత అన్నది ప్రేమలో నుంచి పుట్టుకొస్తుంది. ప్రేమే లేకపోతే దత్తత తీసుకోవడం అనేది ఉండదు. అండ్ వ్యూయింగ్ గాడ్ యాజ్ ద ఫాదర్, దేవుణ్ణి ఇక దేవుడని అనక దత్తతను బట్టి తండ్రి అని అనగలుగుతున్నాము. ఇన్ అడాప్షన్ గాడ్ టేక్స్ us into his ఫ్యామిలీ. దత్తతలో దేవుడు మనల్ని ఆయన కుటుంబములో సభ్యులుగా చేసుకుంటూ ఉన్నాడు. అండ్ ఫెలోషిప్ అండ్ ఎస్టాబ్లిషెస్ us as his children and heirs. మనల్ని ఆయన పిల్లలుగా మాత్రమే కాదు, ఆయన ఆస్తికి వారసులుగా చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, so we are beloved and chosen by God, and that is the second essential for transformation of life. జీవితం రూపాంతరం చెందడానికి అత్యంత అవసరమైనది రెండవది ఏంటో తెలుసా? దేవుడు మనల్ని దత్తత తీసుకుంటే కానీ మన బతుకు మారదు, మన జీవితము మారదు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, ఇంటి బయట రూమ్ కట్లా ఇంట్లోకి తీసుకొచ్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పాపంలో పడిపోయి ఉండగా తన కుమారుని యొక్క శిలువ బలియాగాన్ని బట్టి మరలా మనల్ని సంపాదించాడు, ఆయన వెల చెల్లించడాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. మనం చేయాల్సిందల్లా ఏంటి? దత్తతలోనికి రావాలంటే దేవుని దగ్గర మన పాపంలో ఒప్పుకొని ఆయనను మన హృదయంలోనికి స్వీకరించాలి. మూడోది ప్రియులారా, అనాయింటింగ్ దట్ ఎంపవర్స్ us. మూడోది ఏంటో తెలుసా? అభిషేకం. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం. సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ పరిశుద్ధాత్మతోనూ మీ యొద్దకు మా సువార్త వచ్చింది. అందుకే మీరు ఇలా అయిపోయారు, అందుకే మీ జీవితాలు ఎలా అయిపోయింది, అందుకే మీ బ్రతుకులు రూపాంతరం చెందిని. ఎందుకంటే కేవలం మాటలుగా మీ యొద్దకు రాలేదు మా సువార్త, అది శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ వచ్చింది. ఇక్కడ వింటున్న వాళ్ళారా, జీవితాల బ్రతుకులు మారాలంటే దేవుని వాక్యాన్ని కేవలము పదాలుగా మాటలుగా కాదు, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే దానిని పొందుకుంటారో మీ జీవితాల్లో అది గొప్ప రూపాంతరాన్ని తీసుకుని వస్తుంది. స్టాన్లీ జోన్స్ అనే ఏమన్నాడంటే, పెంటికోస్ట్ ఈజ్ నాట్ ఏ స్పిరిచువల్ లగ్జరీ. పరిశుద్ధాత్మను పొందుకోవడం అన్నది అదొక ఆత్మీయమైనటువంటి లగ్జరీ కాదు, ఇట్ ఈజ్ అన్ అటర్ నెసెసిటీ ఫర్ హ్యూమన్ లివింగ్. మనుషులు విశ్వాసులు బ్రతకడానికి అత్యంత అవసరమైనది పరిశుద్ధాత్మ శక్తి. ద హ్యూమన్ స్పిరిట్ ఫెయిల్స్ అన్లెస్ ద హోలీ స్పిరిట్ ఫిల్స్. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే మనుషుని ఆత్మ ఖచ్చితంగా ఓడిపోద్ది అన్నాడు. ఆత్మ పూర్ణులై ఉండండి. చదవరా మాట ఎప్పుడైనా మీరు? మద్యము చేత మత్తులై ఉండకండి, ఆత్మ పూర్ణులై ఉండండి. ప్రియులారా, చాలామంది ఈ దినాల్లో దే డోంట్ నో వాట్ ఈజ్ స్పిరిట్ ఫిల్. దీని గురించి అపార్థం చేసుకుంటారు చాలామంది. నేను క్లుప్తంగా ఒక 5 విషయాలు చెప్తాను ఎలా అపార్థం చేసుకుని. నెంబర్ 1, కొంతమంది ఏమనుకుంటారంటే ఆత్మ పూర్ణులై ఉండండి అన్న పదాన్ని అది ఒక ఆప్షన్, నింపబడితే నింపడం లేకపోతే లేదు అని అనుకుంటారు. నో, ఆ మాటని ఎలా చదవచ్చు? యు మస్ట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. క్రీస్తు ఆత్మ లేనివాడు దేవుని ఆత్మ చేత నింపబడవలసిందే. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది వాళ్ళ జీవితంలో సక్సెస్ చూస్తారు, విజయాలు చూస్తారు. ఆ విజయము దేవుని ఆత్మ చేత నింపబడ్డాన్ని బట్టే కదా మనం పొందుకున్నాం. నో, దేవుని ఆత్మ ద్వారానే సక్సెస్ రావచ్చు. దాని యొక్క అంత మాత్రాన నువ్వు ఆత్మపూర్ణుడు అని అర్థము కాదు. గుర్తుపెట్టుకోండి ప్రియులరా,
ఎంతమంది అండి ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. రెండోది, ఆత్మపూర్ణులై ఉండడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే అది ఒకసారి జరిగే ఒక ఈవెంట్ అనుకుంటారు. కాదు, ఇట్స్ నాట్ ఎ వన్ టైమ్ ఈవెంట్. యు మస్ట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ కంటిన్యూల్లీ. ప్రతి దినము దేవుని ఆత్మ చేత నింపబడుతూనే ఉండాలి. దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మూడోది, చాలామంది ఎలా అపార్థం చేసుకుంటారంటే ఈ పదాన్ని, దేవుని ఆత్మచేత నింపబడ్డం అంటే ఒక కప్పులో నీళ్లు పోసి నింపడం లాంటిది అని అనుకుంటారు. ఎందుకంటే నింపబడ్డం అన్న పదాన్ని బట్టి అలా అపార్థం చేసుకుంటారు. నో, దేవుని ఆత్మచేత ఇన్స్టాల్మెంట్లో నువ్వు నింపబడతావని కాదు. ఇట్స్ నాట్ అబౌట్ హోలీ స్పిరిట్ ఫిల్లింగ్ యూ. ఇట్స్ ఆల్ అబౌట్ యూ కమింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి రావడం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ నాట్ హౌ మచ్ ఐ హ్యావ్ ద స్పిరిట్, ఎంత పరిశుద్ధాత్మ నేను కలిగి ఉన్నాను అన్నది కాదు. దీని యొక్క అర్థము ఎంత పరిశుద్ధాత్మ తండ్రి నన్ను కలిగి ఉన్నాడు అన్నది దీని యొక్క అర్థం. అది ఆత్మపూర్ణులై ఉండడం అంటే. చాలాసార్లు దేవుని ఆత్మచేత నింపబడ్డం అంటే అపార్థం చేసుకుంటారు. ఎలా అంటే మరి పరిశుద్ధాత్మ బాప్తిసం ఎస్, నువ్వు ఎప్పుడైతే రక్షింపడం మారు మనసు పొందావో అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందావు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం వేరు, ప్రతి దినము పరిశుద్ధాత్మ నిన్ను కలిగి ఉండడము వేరు. ఆర్ యు అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్? ఆర్ యు బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మవరాలు ఉన్నంత మాత్రాన చాలామంది ఆత్మపూర్ణులు అనుకుంటారు. ఆత్మవరాలు ఆత్మ బాప్తిసం ద్వారా వస్తాయి. కానీ ఆత్మపూర్ణులై ఉండడం అన్నది ప్రతిరోజు నీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. It's your choice every day. Every day you must make a choice to come under the control of Holy Spirit. వాక్యం చెప్తున్నాను, పరిశుద్ధాత్మ తండ్రి టేక్ మీ అండర్ యువర్ కంట్రోల్ అని నేను ఆయన ఆధీనంలోనికి అప్పగించుకుంటాను. చార్ల్స్ స్పర్జన్ ప్రసంగ చక్రవర్తి అంటారు ఆయన మెట్లెక్కుతూ, పుల్పిట్ మీదకి మెట్లు ఉంటాయి పాత చాపెల్స్లో, మెట్లెక్కుతూ అనేవాడట, హోలీ స్పిరిట్ టేక్ మీ అండర్ యువర్ కంట్రోల్, నన్ను నీ ఆధీనంలోకి తీసుకో, నన్ను నీ ఆధీనంలోకి తీసుకో అని అంటూ మెట్లెక్కేవాడట. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అలా అంటున్నారా? ఎస్ యూ క్యాన్. మీరు అనొచ్చు, దేవుని ఆత్మ చేత బాప్తిసం పొందడం అంటే దేవుని ఆత్మ మనలోనికి రావడం. దేవుని ఆత్మ చేత నింపబడడం అంటే మనము ఆయన చేతుల్లోకి వచ్చేయడం. దేవునికి స్తోత్రం. అది ప్రతిరోజు జరగాలి మన జీవితాల్లో. అప్పుడే మన జీవితాలు రూపాంతరం చెందుతాయి. దేవునికి స్తోత్రం. జపాన్ వెళ్ళాలని ప్రేరేపణిచ్చింది జాకబ్ డిసూజాకి పరిశుద్ధాత్మ దేవుడే. ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఆర్ఫనేజ్ కట్టారు. ఆ బ్రదర్ నాకు ఆయన సాక్ష్యాన్ని అదంతా చూపిస్తూ చెప్తున్నాడు. తండ్రి చచ్చిపోయాడంట ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు, ఆ భార్య పిల్లని పట్టుకుని ఏడుస్తుంది. మరలా రెండోసారి అడవిలోకి వెళ్ళినప్పుడు తల్లి చచ్చిపోయిందట. ఆ పిల్లలు అక్కడ రోడ్డు మీద ఏడుస్తున్నారట. కుటుంబీకులు ఎవరూ పట్టించుకోవట్లేదట. ఎందుకు పట్టించుకోరంటే ఆ కోయ జాతి ప్రజలు ఒకటి నమ్ముతారు, అదేంటంటే ఇద్దరు చచ్చిపోయారంటే వాళ్ళ దేవత వీళ్ళని శపిస్తుంది అని అర్థం అంట. కాబట్టి ఆ పిల్లని మనం తెచ్చుకుంటే ఆ శాపం మనకు అవుతుంది అని చెప్పి వాళ్ళు కుళ్ళిపోయిన ఉల్లిపాయలు, కుళ్ళిపోయిన టమాటాలు తిని బతుకుతారట. అలా తిన్నప్పుడు వాళ్ళకి జ్వరం వస్తే అదుగో దేవత వాళ్ళని ఎంత శపిస్తుందో చూసారా. అమ్మా నాన్నని చంపేయడం మాత్రమే కాదు, వాడికి ఆరోగ్యం కూడా లేకుండా చేసిందని చెప్పి ఊరి నుంచి జ్వరం వచ్చినోడిని బయటికి గెంటేస్తారట. వాడు ఆ జ్వరంలో ఎండకి ఎండి వానకి తడిసి చచ్చిపోతాడట ఆ పిల్లోడు. ఆ పిల్లోడికి ఏమన్నా కొంచెం పోషణ ఇవ్వండి అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి వచ్చేస్తుంటే లోపల మనసు గిలగిల్లాడిపోతుందంట. నీ పిల్లలే రేపొద్దున అలా అయిపోతే, ఎవరూ నీ పిల్లల్ని పట్టించుకోకపోతే అప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తావు అని. సగం దూరం వెళ్ళిపోయినాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడంట. ఆ వెనక రావడం ప్రియులరా, ఇప్పుడు అక్కడ పెద్ద 5 ఎకరాల్లో పెద్ద ఆర్ఫనేజ్ గట్టి ప్రియులరా 110 మంది అనాథుల్ని పోషిస్తున్నాడు. నేనేమన్నాను తెలుసా, ఆ రోజు మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చింది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణే. ప్రియులరా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రాంప్టింగ్కి మనం లోబడతామో, ఆయన కంట్రోల్లోకి వస్తామో, మన జీవితాలను ఆయన వాడుకుంటాడు, అద్భుతంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఫిచాడో పర్ల్ హార్బర్ మీద బాంబుల వర్షం కురిపించాడు కదా. ఆ ఫిచాడో జాకబ్ డిసూజా వచ్చి జపాన్లో సేవ చేస్తుంటే, ఆ పత్రికలు పంచుతుంటే టోక్యోలో ఆ పత్రిక ఒకటి ఫిచాడో కంటను పడిందంట. శత్రువుని ప్రేమించి శత్రువుకి ప్రేమను పంచడానికి వచ్చాడు ఆ జాకబ్. అమెరికా సైనికుడు, నరకయాతనకు గురి చేశాను వాడు వచ్చాడా అని ఆ పత్రికను 2 సార్లు చదివాడంట. చదివిన తర్వాత అనిపించిందంట,
ఖచ్చితంగా బైబిల్ చదివి ఇలా మారిపోయాడంటే ఆ బైబిల్ని నేను కూడా చదవాలని చెప్పి జపాన్ భాషలో ఉన్న బైబిల్ని తెప్పించుకుని చదవడం మొదలుపెట్టాడట. ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టాడో ప్రియులరా, ఆ ఫుచాడో సిలువ చరిత్ర దగ్గరికి వచ్చేసరికి ఒక కార్పెంటర్, ఒక వడ్రంకి వాడు ఇంత కిరాతకంగా చంపేస్తున్న వారి గురించి, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడా. ఎప్పుడైతే ఆ మాట చదివాడో ప్రియులరా, ఫుచాడో ప్రియదేవుని బిడ్డలారా తనతో తను అనుకున్నాడు, ఇటువంటి యేసు ప్రభు నాకు కూడా కావాలి. తన చుట్టూరు చూశాడు, ఎవరినైనా క్రైస్తవుల్ని ఏమన్నా అడుగుదామని అంటే ఒక్క క్రైస్తవుడు లేడు చుట్టూరు. కాబట్టి ఏం చేశాడో తెలుసా, వాక్యం చదివి ఆ వాక్యములో ఉన్నదాని ప్రకారము తనకి తానే పాపములు ఒప్పుకుని ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని క్రైస్తవుడైపోయాడు. ఆ జపాన్ సైనికుడైనటువంటి ఫుచాడో ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం తన జీవిత చరిత్ర, ఫ్రమ్ పర్ల్ హార్బర్ టు కల్వరీ. తర్వాత జాకబ్ని కలుసుకున్నాడు. ఆ బైబిల్ పట్టుకున్నవాడే జాకబ్, అక్కడ పక్కన కూర్చున్న నవ్వుతున్నాడే అతడు ఫుచాడో. ఒకప్పుడు బద్ధ శత్రువులు, ఇప్పుడు అమర ప్రేమికులు ప్రభు కొరకు. దేవునిలో గొప్ప సేవకులై జపాన్లో గొప్ప సేవ చేశారు ఇద్దరు కలిసి. అబ్బా ఏంటండి జీవితాలని మార్చడం అంటే. ఒకప్పుడు కక్షతోటి, ద్వేషంతో, క్రోధంతో నిండిపోయిన బ్రతుకులు ఇప్పుడు ప్రేమతో నిండిపోయి ప్రభు కల్వరి ప్రేమను ప్రకటిస్తున్న ఫోటో అది. వాట్ ఏ బైబిల్ మా, వాట్ ఏ బైబిల్. ఈ బైబిల్ లేకపోతే నేను ఆయనతో లైన్లోకి వచ్చి ఉండేవాడిని కాదు. ఆయన నన్ను దత్తత తీసుకోకపోతే నా బ్రతుకు ఇంకా అన్యుడిగానే ఉండిపోయేది. అప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకము నాకు దేవుడు ఇచ్చి ఉండకపోతే నా ఆత్మ ప్రతిరోజు ఓడిపోతూనే ఉంటుంది. నా బ్రతుకుని రూపాంతరపరిచి దేవుని ఆత్మ కలిగి నేను ఆత్మలో ప్రతి దినము విజయం పొందినట్లుగా దేవునితో అలైన్మెంట్లోకి యేసయ్య తీసుకొచ్చాడు. తండ్రి దత్తత తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాడు. ఈ ముగ్గురు కలిసి నా బ్రతుకుని రూపాంతరపరిచారు, మన బ్రతుకులు రూపాంతరపరిచారు. దాట్ ఈజ్ వాట్ క్రిస్టియానిటీ ఈజ్. క్రైస్తవ్యం అంటే అదే, రూపాంతరము చెందిన జీవితం.